నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనములో అక్కడ ఏమున్నదండి? ప్రభు అయిన యేసు ఈ మాటను పలికాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చేనను విషయమును అతనితో చెప్పాను. నశించిన దానిని వెదకి రక్షించడం, వెదకడం, రక్షించడం, ఈ రెండు పనుల కొరకు, రెండు విషయాల కొరకు నేను ఈ లోకానికి వచ్చానని ప్రభు అంటున్నాడు. సత్యమే, కరెక్టే. దేవుడు రక్షించాలంటే ఒకేసారి ఆకాశం మీద కనబడి నేనే నిజమైన దేవుడు, నా దగ్గర రండి అని ఒక మాట అందరికీ కనబడి చెప్తే ఇంకా అయిపోతుంది. ఎందుకు దేవుడు ఈ పెద్ద పని, సువార్త ప్రకటించడం, అందరికీ చెప్పడం, ప్రపంచం అంతటా సర్వలోకానికి మీరు సువార్తను ప్రకటించుడి అని ప్రభు మనకి ఈ గొప్ప బాధ్యతను అప్పుచెప్పి వెళ్ళాడు. అంటే ఇది గొప్ప బాధ్యతని మనం అనుకుంటున్నాం, కానీ ప్రభు దాని కొరకు ఎంత గొప్ప పని చేశాడు. తన స్థానమును వదిలి, దేవుడు మహిమగల స్థానములో ఆయన ఉన్నాడు, ఆ స్థానమును వదిలి ఈ భూమికి వచ్చి తన్ను తాను తగ్గించుకొని ఒక నరుడుగా 9 నెలలు ఒక తల్లి గర్భములో లోపల ఉండి తగ్గించుకొని, ఎంత మహిమగల దేవుడు, భూమిను నరులను సృష్టించిన దేవుడు అంటే ఈ లోకానికి వచ్చాడంటే ఎంత తగ్గింపు, ఎంత తగ్గింపు. తర్వాత తన ప్రాణమును అర్పించాడంటే ఇంక ఎంత గొప్ప విషయం. చాలామంది అన్ని మతాలకు చెందిన నా ఫ్రెండ్స్ ఉన్నారు, వారు ఏమంటారంటే ఇది ఒకటి గట్టిగా నొక్కి చెప్తారు, మన కొరకు ప్రాణం పెట్టిండు కదయ్యా ప్రభు, అంటే మాకు చాలా ఇష్టం, మన కొరకు ప్రాణం పెట్టిండు కదా. ఎవరు పెడతారు? మన భారమును ఆయన మోసాడంట, మన కష్టాలను ఆయన తీసుకున్నాడంట, మనకు రావలసిన శిక్షను ఆయన తీసుకున్నాడంట. ఎంత గొప్ప విషయం ఇది. అందుకే ప్రభు అంటే మాకు చాలా ఇష్టమని ప్రజలు చెప్తూ ఉంటారు. సత్యమే, ఎంత గొప్ప పని చేశాడు. దానికి ముందు మనము ప్రయాసపడడం, స్వార్థ ప్రకటించడం ఇది ఒక డస్ట్ వంటిదే. ఆయన అంత గొప్ప పని చేసి మన కొరకు రక్తమును కార్చి చిందించి ఈ గొప్ప రక్షణను సంపాదించి పెట్టాడు మన కొరకు. కాబట్టి రక్షణను పొందాలి. ప్రభు ఈ లోకానికి త్వరగా రాబోతున్నాడు, ఇంక టైం లేదు. ఇప్పుడు మనం రక్షణను పొందాలి. పాపం నుండి విముక్తి, పాపం నుండి రక్షణ. నేను కడుగబడ్డాను, నేను పాపం నుంచి బయటికి వచ్చాను, దేవుడు నన్ను క్షమించాడు, పాపాలు కడుగబడినవి అని ఒక గొప్ప నమ్మకం మనలో కలగాలి. అటువంటి ఒక గొప్ప సంతోషం మనం పొందాలి. అదే ప్రభు చేసిన కార్యం. ఇది ఏ సందర్భంలో చెప్పాడంటే, ఒకసారి ఒక గ్రామానికి యేసు ప్రభు వెళుచున్నాడు. అక్కడ జక్కయ్య అను ఒక పొట్టి వ్యక్తి, అంటే కొద్దిగా పొట్టిగా ఉంటాడు, ఆయన ట్యాక్స్ వసూలు చేస్తాడంట. ట్యాక్స్
కాబట్టి కొందరి దగ్గర ఎక్కువ వసూలు చేయడం, కొందరి దగ్గర అనవసరంగా పైసలు తీసుకోవడం ఇదన్నీ చేశాడంట. కాబట్టి నెమ్మది లేదు. ఎప్పుడు కూడా చూడండి, లంచము తీసుకునే వారికి సమాధానం ఉండదు. లంచం అనేది మొత్తం హృదయమును పాడు చేస్తుంది. ఎందుకు? లంచము ఇచ్చేవారు సంతోషంగా ఇస్తారా? పైకి నవ్వుచూ ఇచ్చినా కూడా మనసులో తిట్టుకుంటూ ఈ డబ్బుతో నీవు నాశనం అవుతావుయా, ఇట్లా బాధతోనే ఇస్తారు. కాబట్టి అది చాలా డేంజర్ నేను అనుకుంటున్నా. కాబట్టి మనము చూడండి, ఈ లోకములో వాక్య ప్రకారం జీవించాలంటే అది మనం అనవసరమైన డబ్బు ఎవరి దగ్గర తీసుకోలేము, చేయలేము. అంటే జక్కయ్య చూడండి అటువంటి పని చేశాడు. ఎందుకంటే ఛాన్స్ దొరికింది. ఆయన ట్యాక్స్ వసూలు చేసే ఒక వ్యక్తి కాబట్టి ఛాన్స్ దొరికింది అడగటానికి, తీసుకోవటానికి. కాబట్టి చేశాడు. నెమ్మది లేదు, సమాధానం లేదు. అప్పుడు ఒక శుభవార్త వినబడుచున్నది. ఈ దినము ప్రభు అయిన యేసు రక్షకుడంట, రక్షిస్తాడంట, సమాధానం ఇస్తాడంట, పాపములో ఉన్న ప్రజలను బయటికి తీసుకొస్తాడంట, నెమ్మది ఇస్తాడంట. ఆ వ్యక్తి వస్తున్నాడంట. అంటే ఆయన ఎవరో ఆయనను చూడాలని వచ్చి ముందే పరిగెత్తుకొని వచ్చి చెట్టు మీద ఎక్కి పైన కూర్చొని ఉన్నాడు. యేసు కరెక్ట్గా అక్కడికి వచ్చాడు, ఆ చెట్టు క్రింద వచ్చాడు, పైకి చూశాడు. జక్కయ్య నీ ఇంటికి రావాలని పిలిచాడు. వెంటనే గబగబని దిగాడు. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళారు. చాలామంది సనిగారు. ఏంటిది, వేరే ఎవరు దొరకలేదా, ఈ జక్కయ్యవే దొరికాడా అని కొందరు సనిగాడు. అవును, ఇప్పుడు కూడా చూడండి, ఏదైనా మంచి సేవకులు ఎవరైనా ఒక ఇంటికి పోతే వారి ఇంటికే పోవాలన్నా, మా ఇంటికి రావచ్చు కదా అంటే మేము చర్చికి వెళ్ళుచున్నాం, మేము ప్రభుని నమ్ముచున్న బిడ్డలము అని ఇట్లా ఒక తలంపు వస్తుంది. అప్పుడు కూడా వారికి ఒక తలంపు వచ్చినది. ఏంటిదంటే ఈ ఇంటికే పోవాలన్నా, ఆయన అన్యాయం చేస్తాడు కదా, డబ్బు వసూలు చేసే వ్యక్తి ఎక్కువ అని ప్రజలకు అనిపించినది. కానీ యేసు ప్రభు అతని ఇంటికి వెళ్ళాడు. అంటే దీనిలో దాగి ఉన్న సత్యం ఏంటిది? నశించిన దానిని వెదకి రక్షించుటకి ప్రభు వచ్చాడని ఖచ్చితంగా అక్కడ కనబడుచున్నది. కాబట్టి ఎవరైనా పాపంలో నెమ్మది లేక సమాధానం లేకుండా ఈరోజు ఈ వాక్యం మీరు విన్నట్లయితే మిమ్మును వెదకి దేవుడు వస్తున్నాడని సంగతిని మీరు ఎప్పుడు మర్చిపోకండి. మాటలు, దేవుని మాటలు మీ ఎద్దకు వచ్చిందంటే సంథింగ్ దేవుడు మిమ్మును తన వైపు ఆకర్షించాలని ఈ మాటలను మీ ముందు ఆయన తీసుకొస్తున్నాడని మర్చిపోకండి. అవును, ఇప్పుడు యూట్యూబ్ ద్వారా ఇది ద్వారా మేము వీడియో తీసి అన్నీ చేసి మీకు ఇస్తున్నామంటే ఇది కూడా ఒక పెద్ద పని. ముందే కూర్చొని అన్నీ మాట్లాడాలి, చేయాలి, ఎడిటింగ్ చేయాలి. అంటే మీ వద్దకి అకస్మాత్తుగా ఈ ఛానల్ని మీరు ఓపెన్ చేసి ఇప్పుడు ఈ మాటల్ని వింటున్నారంటే ఏదో సంథింగ్ దేవుడు మిమ్మల్ని ఇష్టపడుచున్నాడు, తన వైపు మిమ్మల్ని ఆకర్షించాలని చూస్తున్నాడని అనుకోవాలి. అవును, ఎందుకంటే దేవుడు నరులతో ఉన్న సహవాసం కనెక్షన్ని కోల్పోయాడు ఏదైనా తోటలో. ఆయన విధేయత చూపలేదు కాబట్టి అప్పటి నుండి కనెక్షన్ కట్ అయిపోయింది. మళ్ళీ కనెక్షన్ను సంపాదించుకోవాలని దేవుడే రెండవ ఆదాముగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని బట్టి గొప్ప రక్షణ సంపాదించాడు. మన కొరకు కృప ద్వారానే రక్షణ అని బైబిల్లో చెప్పబడి ఉన్నది. దేవుడు ఏదో ఒక రీతిగా మిమ్మల్ని ఆకర్షిస్తాడు. ఆకర్షించి తన వైపు తీసుకురావాలి, తనతో సంబంధం కలిగిన ఒక వ్యక్తిగా మార్చాలని దేవుడు చాలా
ఆశతో ఉన్నాడు మిమ్మల్ని దర్శించుటకి. ఆనాడు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. నేను నీ ఇంటికి వస్తాను రా. ఇంటికి వెళ్ళాడు. రక్షణ లేదు, వేరే అన్నీ ఉన్నవి. ఆయన ఇంటిలో రక్షణను ఇచ్చాడు. నెమ్మది సమాధానం కలిగినది. కాబట్టి నేడు కూడా దేవుడు ఎప్పుడు కూడా మారడంట. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడంట. ఈరోజు కూడా ప్రజలను ప్రేమిస్తున్నాడు, ప్రజల వైపు చూచుచున్నాడు. నిన్ను తన వైపు ఆకర్షించుకోవాలని, నీ పాపాలని క్షమించి నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళాలని ఆయన నీ కొరకు ఎదురు చూచుచున్నాడు. బైబిల్లో ఒక అద్భుతమైన మాట, తండ్రి ఆకర్షించకపోతే ఎవడు నా యొద్దకు రాడు. అంటే అర్థం ఏమిటి? మన ఎంత సేవ చేసినా కూడా దేవుడు ఒక వ్యక్తిని ఆకర్షిస్తేనే తప్ప అతడు రక్షణ మార్గంలోనికి రాడు అని ఉన్నది. కాబట్టి మేము ప్రకటిస్తున్నాం, మీలో క్రియ చేసేది పరిశుద్ధాత్మ ద్వారా. క్రియ మీ హృదయంలో జరగాలి, ప్రభు యొద్దకు రావాలి, గొప్ప రక్షణను పొందాలి, సమాధాన సంతోషమును పొందాలి. అవును. కాబట్టి ప్రియ సహోదర సహోదరి మనులారా, మనము కూడా ఏదైనా కోల్పోతే, ఏదైనా వస్తుపోతే వదిలిపెడతామా? ఓ నా తండ్రి ఆస్తి అది ఎక్కడ ఉన్నదో చూడండి, నాకు రావాలి, అది పలానా ఆస్తి ఎవరో రాసుకున్నారు, లేకపోతే ఏదో చేసుకున్నారు అని మళ్ళీ మనం ఏం చేస్తాము? పోయి అడుగుతూ ఉంటాం ఇలా. అప్పుడు ఏదైనా మనకు తెలియకుండా జరిగి ఉన్నా కూడా మళ్ళీ పోయి వెతుకుదాం, ఏదైనా దొరకదా? ఒకసారి సెల్ ఫోన్ మర్చి నేను నా సీట్లో పెట్టేసి దిగాను ట్రైన్లో. అయ్యో, అది చాలా విలువ గల సెల్ ఫోన్. వెంటనే నెక్స్ట్ స్టాప్లో నా ఫ్రెండ్ ఆ ఊర్లో ఉండే ఫోన్ చేసి, ఇట్లా సెల్ ఫోన్ అక్కడ పెట్టేశాను అయ్యా, ఒకసారి చూడు, ట్రైన్ వస్తూ ఉన్నది, ఇప్పుడు ఒక 10 minutesలో మీ స్టేషన్ వస్తుంది మీ ఊరికి. ఆయన వెతికితే అక్కడ దొరకలేదు. మళ్ళీ నాకు ఆ పాస్వర్డ్ ఇది అన్నీ ఐఫోన్ కాబట్టి పలానా ఇంటిలో ఈ అడ్రస్లో ఇక్కడ ఉన్నది నీ సెల్ ఫోన్ని చూపిస్తుంది. కరెక్ట్ అక్కడికి వెళ్ళి వారి ఇంట్లో వెళ్ళి తీసుకొని వచ్చాం. అంటే ఏదైనా మనం పోగొట్టుకుంటే వదలము, ఎంత ప్రయత్నం చేయాలో అంత చేస్తాం. దేవుడు కూడా కనెక్షన్ని కోల్పోయాడు, ప్రజలతో ఉన్న కనెక్షన్ని. మళ్ళీ కనెక్షన్ని సంపాదించుకోవటానికి ఈ లోకానికి వచ్చి అన్ని ఆటంకములు, డిస్టర్బెన్స్ అన్ని సరిచేసి తన రక్తమును చెందించి మన కొరకు గొప్ప రక్షణను సంపాదించాడు. కాబట్టి నేడే ఈ మాటలను వినుచున్న ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు నిన్ను ఇష్టపడుచున్నాడు. కాబట్టి మీ హృదయమును ప్రభుకి ఇవ్వండి. ఎక్కడ ఉన్నారో అక్కడ కూర్చొని, మీ స్థలంలో కూర్చొని, ప్రభువా నన్ను రక్షించుము, కృప ద్వారానే రక్షణ అని బైబిల్లో ఉన్నది అంటున్నారు. నీ కృప నన్ను దర్శించాలని ప్రార్థన చేస్తే నెమ్మది సమాధానమును మీరు పొందగలరు, రక్షణను పొందగలరు. ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చున్న స్థలంలో కూర్చొని దేవుని వైపు కన్నులెత్తి మీరు రక్షణను పొందవచ్చు. అటువంటి గొప్ప ధన్యతను దేవుడు మీకు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, కొన్ని విషయాలను ప్రజలకు చెప్పాను, వారు విన్నారు. ఒక్కసారి వారిని ముట్టండి, మీ హస్తమును వారి మీద ఉంచండి. ఇప్పుడే బలపరచండి, ధైర్యం దయచేయండి, రక్షణ దయచేయండి. నీతో సంబంధం ప్రారంభించాలి ఈ దినము నుండి. కృప దయచేయండి, పాపాలన్నీ తొలగించండి, నెమ్మది దయచేయండి. ఘనత మహిమ నీకే, యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.